ఆటంకం ఏంటో కూడా ఆయనే చెప్తున్నాడు. మీ ప్రార్థనకి వినకపోవటానికి ఆటంకం ఏంటి అని చెప్పి ప్రతిదీ స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా కిందకెళ్తే అందుకే 17వ వచనంలో అంటాడు, పాపాన్ని విడిచిపెట్టి మంచి చేయటం నేర్చుకో అని చెప్పి చెప్తున్నాడు. ఆ కింద 18వ వచనంలో అంటాడు చూడండి, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రబైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. ఎందుకంటే మన పాపములు ఈరోజు అంటుంది ఏంటంటే ఆయన క్షమించడానికి రెడీగానే ఉన్నాడు, మనం పాపం వదిలేయటానికే రెడీగా లేవు. ఫ్యాక్ట్ అది. ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే నేను క్షమించడానికి రెడీ, నువ్వు ఆ పాపం విడిచిపెడటానికి రెడీయా అంటే దానికి మనం ఇష్టపడతలా, ఆ పాపాన్ని వదిలి రావటానికి ఇష్టపడతలా. తప్పిపోయిన కుమారుడు, ఈ సమయంలో తప్పిపోయిన కుమారుడు తను తినటానికి ఏమి లేదు, పందులు తినే పొట్టు దగ్గర ఉన్నాడు. అది తినటానికి ఇష్టపడటానికి వెళ్ళినప్పుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంట పని వాళ్ళకు కూడా మా నాన్న ఇలాంటిది పెట్టడే, మంచి ఫుడ్ పెడతాడు, నేను ఇక్కడ ఇది తింటాను కానీ నేను ఇన్ని రోజులు ఈ పాపాన నేను జురుకుంది లేదు. ఈరోజు తండ్రి దగ్గరికి వెళ్తా, తండ్రి దగ్గరికి వెళ్తా, వీళ్ళు అడుగుతా, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించని అడుగుతాను అని చేర్చుకొని పనివాడికి అయినా పెట్టుకుంటాడు నన్ను అని అనుకొని తిరిగి వెళ్ళాడు. కానీ ఆయన ఏం చేశాడు, వాడు ఇంకా దూరంగా ఉండగానే ఆ తండ్రి తన ప్రేమను కనపరిచాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి, అంటే మీరు ఆలోచించండి, ఆ తండ్రి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాడు. మీరు పాటలు పాడతారా, చాచిన చేతులు నీవే అని చెప్పి పాటలు పాడతారు కదా, ఎల్లప్పుడూ ఆయన 2 చేతులు చాచి, భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. భారం మోస్తున్నారా, పాప భారాన్ని నుంచి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, రండి అని చెప్పి చాచిన చేతులు చాపి ఉన్నాడు రమ్మని. కానీ మనం వెళ్ళాం పాప భారంతో. అందుకే అంటున్నాడు, ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళాడో ఆ తండ్రి వెంటనే అతని పాపపు పరిగెత్తిన ఆ పాదాలకి ఆ పాదరక్షలు తీసేపించి చక్కని చెప్పులు తొడిగించి వస్త్రం, ఇదిగో ఈ మలిన వస్త్రం, ఈ పాపపు వస్త్రం తీసేసి కొత్త వస్త్రం కప్పేసి, రక్షణ వస్త్రం కప్పేసి అంగీకార యోగ్యముగా ఉంగరం పెట్టేశాడు. ఇదిగో నా కుమారుడిగా మరలా సేకరిస్తున్నాను, నేను నా పాపం జోలికి పోకు. అది మనకి తెలియజేస్తున్నాడు. పాపం అనేది ఆకర్షిస్తుంది. అందుకే అంటున్నాడు, మీ పాపములో రక్తం వలె ఎర్రనవైనను అవి హిమము వలె తెల్లబడును అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే క్షమించడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు.